హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 2024 కరెంట్ అఫైర్స్ రివిజన్లో భాగంగా ఈ సెషన్లో మనము నియామకాలు డిస్కస్ చేద్దాం. సో నియామకాలు అంటే మొత్తము 2024లో జనవరి మాసం నుంచి అక్టోబర్ 5 వరకు సుమారుగా 10 మంత్స్ కరెంట్ అఫైర్స్ మొత్తము నియామకాలు మన సౌలభ్యం కోసం అని చెప్పేసి ఒక 5 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ చాప్టర్స్ ఎందుకోసం అంటే మహిళా నియామకాలన్నీ ఒక దగ్గర ఉంటే మనము పోలిక చేసుకొని ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, ఏ మహిళ దేనికోసం అని చెప్పేసి. ఫస్ట్ మహిళా నియామకాలండి. ఇందులో 2 కేటగిరీ ఉంటుంది. ఉమెన్స్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ రష్మి శుక్లా అని చెప్పేసి మహారాష్ట్ర డీజీపీ. ఇంటర్నేషనల్లో ఉమెన్స్ ఎవరున్నారని చెప్పేసి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఇండియన్సే కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి నియామకం పొంది ఉంటారు, అటువంటి వాళ్ళు వెరీ ఫేమస్ కేటగిరీ కిందకి వస్తారు. దేశాలు ప్రధానమంత్రులు మరియు అధ్యక్షులు. రక్షణ రంగంలో నియామకాలు అని చెప్పేసి ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐబి, రా అని చెప్పేసి వివిధ డిఫెన్స్ సెక్టార్లో ఉన్న నియామకాలు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కావచ్చు, లేకుంటే మంత్రిత్వ శాఖల సెక్రటరీలు. ఇది మన టీజీపీఎస్ ఫోకస్ చేస్తుంది, ఏపీపీఎస్ వాళ్ళకి అంతగానం అయితే అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ చూస్తే మహిళా నియామకాలు, అందులో ఇండియన్స్ ఎవరని చెప్పేసి చూద్దాం. రష్మి శుక్లా మహారాష్ట్ర ఫస్ట్ ఉమెన్ డీజీపీ. ఇదా శీషా మేఘాలయలో ఫస్ట్ ఉమెన్ డీజీపీ. సో మేఘాలయ ఈశాన్య రాష్ట్రం కాబట్టి ఇదా శీషా అనే అమ్మాయి ఈశాన్య రాష్ట్రాల్లో ఫస్ట్ ఉమెన్ డీజీపీ అండి. సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ, కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. మను బాకర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ అండ్ షిప్కి బ్రాండ్ అంబాసిడర్గా నియామకం పొందింది. పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పొగాకు నియంత్రణ కోసం అని చెప్పేసి ప్రచారకర్తగా పనిచేస్తుంది. సో మను బాకర్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ అండ్ షిప్పింగ్ అయితే పివి సింధు ఈ టొబాకో కంట్రోల్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. కరీనా కపూర్ ఏమో యూనిసెఫ్ ఇండియా యొక్క జాతీయ ప్రచారకర్తగా పనిచేస్తుంది. సో మనకి ముగ్గురు అంబాసిడర్సే కానీ వివిధ ఇన్స్టిట్యూషన్ పనిచేస్తున్నారు. కొన్నిసార్లు మనకి మ్యాచింగ్ పర్పస్లో ఇటువైపు ఇవ్వచ్చు, ఇటువైపు ఇవ్వచ్చు, అప్పుడు కూడా మనకి ఇది పనికి వస్తుంది. సో ప్రీతి సుడాన్ యూపీఎస్ యొక్క 2వ మహిళా చైర్పర్సన్, ఫస్ట్ మహిళ కాదు. ఆర్ఎం బాత్యు అని చెప్పేసి ఫస్ట్ మహిళా చైర్పర్సన్ ఆమె యూపీఎస్కి. సుజాత సౌనిక్ మహారాష్ట్రలో తొలి మహిళా చీఫ్ సెక్రటరీ అండి. సో వెరీ ఫేమస్. నెక్స్ట్ సలీమా టేటే అని చెప్పేసి భారతదేశం యొక్క మహిళా హాకీ కెప్టెన్గా పనిచేస్తుంది. నెక్స్ట్ సీమా పరోహా అని చెప్పేస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్. నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూషన్ యొక్క తొలి మహిళా డైరెక్టర్ జనరల్. ఒక ఇన్స్టిట్యూషన్కి తొలి మహిళ అన్నప్పుడు మనం బాగా ఫోకస్ చేయాలి. నైమా ఖాతున్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యొక్క తొలి మహిళా వీసీగా నియామకం పొంది ఉంది. కలై సెల్వి సిఎస్ఐఆర్ యొక్క తొలి మహిళా డైరెక్టర్ జనరల్. ప్రతిమా సింగ్ డిపిఐఐటి యొక్క డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ప్రీతి రాజక్ ఆర్మీలో తొలి మహిళా సుబేదారి. రోమితా బందేలా తొలి భారత మహిళ ఈటీఓ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈమె నేవీలో పనిచేస్తుంది, వెరీ ఫేమస్. ఈ 14 మంది మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దగ్గర ఉంటే ఈజీగా అధ్యయనం చేయవచ్చు. నెక్స్ట్ ఉమెన్ ఇంటర్నేషనల్ అంటే మన ఇండియన్స్ కాకుండా సో ప్రపంచంలో ఏ మహిళా వార్తల్లో ఉందని చెప్పేసి చూడాలి. హరిణి అమరసూర్య శ్రీలంక మహిళా ప్రధానమంత్రి. సో 3వ మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, శ్రీలంక ప్రధానుల్లో 3వ మహిళ. షినవ్రత వెరీ ఫేమస్ అండి. సో థాయిలాండ్ ప్రధాని. ఎందుకు ఫేమస్ అంటే ఈమె 2వ మహిళా ప్రధాని, అతి పిన్న వయస్కురాలు. అట్లా కాకుండా ఇటీవల థాయిలాండ్ ప్రధాని తావిసిన్ రాజీనామా చేస్తాడు. సో రాజీనామా కారణంగా పదవిలోకి వచ్చినప్పుడు వెరీ ఫేమస్, కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో షిన్బమ్ వెరీ ఫేమస్ అండి. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు. మెక్సికో లోపల యూదు మతం నుంచి ఫస్ట్ అధ్యక్షులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే యూదు మతం నుంచి ఇంతవరకు ఎవరు కాలేదు కాబట్టి సో ఫస్ట్ పర్సనాలిటీ కాబట్టి వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ సుమిన్వా తులుకా సో కాంగో తొలి మహిళా ప్రధాని. రాచెల్ రీవు యూకే మొదటి మహిళా ఆర్థిక మంత్రి. ఆలియా నీలం లాహోర్ హైకోర్టు యొక్క తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. మరియం నవాజ్ పంజాబ్ తొలి మహిళా ముఖ్యమంత్రి. సో పంజాబ్ ఇది ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉంటుందండి. చూడండి, ఆలియా నీలం పాకిస్తానీ,
మరియం నవాజ్ పాకిస్తానీ, రెండు ఒక దగ్గర ఇస్తే ఇవ్వచ్చు కొన్నిసార్లు. లేకుంటే ఈ లాహోర్ హైకోర్టు తొలి మహిళా సీజేగా మరియం నవాజ్ ఆప్షన్ ఇవ్వచ్చు. పంజాబ్ తొలి మహిళా సీఎంగా ఇది ఆలియా నీలం ఇవ్వచ్చు. అట్లా మనని కన్ఫ్యూజ్ చేసేలా ప్రశ్న ఇస్తే ఇవ్వచ్చు. ఊర్సులా వండర్ యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు, ఈమె రెండవసారి పనిచేస్తుంది. రాబర్టా మిస్సోలా యూయూ పార్లమెంట్ యొక్క అధ్యక్షురాలు. నెక్స్ట్ రాబర్టా మిస్సోలా వేరు, మేరీ రాబర్ట్ వేరు, ఇద్దరు రాబర్టే కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. పాకిస్తాన్లో క్రైస్తవ మతం నుంచి తొలి మహిళా బ్రిగేడ్ ఆర్మీలో పనిచేస్తారు. సో క్రైస్తవ మతం అక్కడ మైనార్టీ మతం కాబట్టి వెరీ రేర్ కండిషన్లో మాత్రమే పదవుల్లోకి వస్తారు కాబట్టి ఇది వెరీ ఫేమస్. జయ బాడిగా తెలుగు అమ్మాయి, కాలిఫోర్నియా జడ్జి యొక్క తొలి మహిళగా వచ్చింది. ఫాతిమా మెహజెరాని ఇరాన్ మొట్టమొదటి మహిళ గౌడ్ స్పోక్ పర్సన్, అంటే గవర్నమెంట్ యొక్క పాలసీని వినిపించే వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. మిచెల్ నీల్ ఉత్తర ఐర్లాండ్ యొక్క మొదటి మంత్రి. సో మొదటి మంత్రి అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్థన్ ఐర్లాండ్ అండి. సో నార్థన్ ఐర్లాండ్, ఇంగ్లాండు, వేల్స్, స్కాట్లాండ్ మొత్తం కలిపి యూకే అంటాం కదా. సో ఈ నార్త్ ఐర్లాండ్లో, వేల్స్ లోపల, స్కాట్లాండ్ లోపల మనకి పిఎం బదులుగా ఫస్ట్ మినిస్టర్ అని చెప్పేసి పేరు పిలుస్తాం కాబట్టి సో తొలి మహిళ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి వీళ్ళు వార్తల్లో ఉన్న మహిళలు అండి. 24 ఇయర్లో నియామకాల్లో వార్తల్లో ఉన్న మహిళలు అండి. నెక్స్ట్ రక్షణ రంగంలో నియామకాలు అని చెప్పేసి డిఫెన్స్ సెక్టార్లో సో ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, డీకే త్రిపాఠి. నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి మూడు కూడా 24 ఇయర్లో కాబట్టి ఒక దగ్గర రాసుకుంటే మనకి ఈజీ గుర్తుంటుంది. సో అమరుడు అండ్ అంటే ఎయిర్ ఫోర్సు, సో గగనము అంటే అమరుడు అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఉపేంద్ర మాస్ కాబట్టి ఆర్మీ అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. దినేష్ మనకి ధనుష్ అని చెప్పేసి సో షిప్ టు షిప్ ప్రయోగిస్తాం కదా. సో షిప్ కాబట్టి నెవీ కింద గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం నియామకాల్లో చాలా కోడ్స్ వస్తాయండి. సో ఆ కోడ్స్ చాలా సిల్లీగా ఉంటాయి, మనం ఆన్లైన్ వేదికగా చెప్పలేం కానీ ఎవరికి వాళ్ళు కోడ్స్ పెట్టుకోవచ్చు. అనీష్ దయాల్ సింగ్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్, దాంతోపాటు నార్కో కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి తాత్కాలిక చీఫ్గా పనిచేస్తున్నాడు. నెక్స్ట్ అలోక్ రంజన్ ఎన్సీఆర్బి డైరెక్టర్ జనరల్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. అమృత్ మోహన్ ప్రసాద్ ఎస్ఎస్బి యొక్క డైరెక్టర్ జనరల్, సశస్త్ర సీమా బల్ అని చెప్పేసి పిలుస్తాం. వికాస్ లకేరా అస్సాం రైఫిల్స్ డీజీ. రాజేంద్ర సింగ్ సిఐఎస్ఎఫ్ డీజీ. ఇటీవల ఈ పార్లమెంట్ యొక్క సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్కి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్. దల్జీత్ సింగ్ చౌదరి బోర్డు సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డీజీ. నెక్స్ట్ తపన్ కుమార్ ఐబీ చీఫ్ అండి. సో ఐబీ వేరే, రా వేరే. రా ఏమో మనకి ఎక్స్టర్నల్ గూఢచారి సంస్థ అయితే ఐబీ ఏమో ఇంటర్నల్గా పనిచేస్తుంది. నళిని ప్రభాత్ జమ్మూ కాశ్మీర్ డీజీపీ. అమిత్ గార్గ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్, హైదరాబాద్లో ఉంది. సమీర్ వి కామత్ డిఆర్డీఓ చీఫ్. డి శ్రీనివాసన్ ఎన్ఎస్జీ యొక్క డైరెక్టర్ జనరల్. సో నెక్స్ట్ చూస్తే ఆర్థిక సంస్థల చైర్పర్సన్స్ అండి. భారతదేశం లోపల బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ సెక్టార్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ అయితే గిట్ట సో ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పేసి సిఫార్సు చేస్తుందండి. అది కూడా మనకి జిఎస్లో వస్తుంది. మనం ఎకనామిక్ కంపల్సరీ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేస్తామండి. జనవరి మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు ఉన్న అంశాలతో పాటు సర్వేలో, బడ్జెట్లో ఏది అవసరమో అది తీసుకుంటాం మనము. సో కంప్లీట్గా అక్టోబర్ 12 నాడు లేదా 13 నాడు క్లాసు చేస్తాం కంపల్సరీ. ఓకే. రాహుల్ నవీన్ ఈడీ చీఫ్, ఇవన్నీ మనకి ఎకనామీలో వస్తాయండి. శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐ చీఫ్. నెక్స్ట్ రవి అగర్వాల్ సిబిడిటి చీఫ్. నెక్స్ట్ సిద్ధార్థ్ మెహంతి ఎల్ఐసి ఎండి అండ్ సిఇఓ. సంజయ్ కుమార్ మిశ్రా, ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. జిఎస్టీ ట్రిబ్యునల్ యొక్క చైర్పర్సన్గా నియామకం పొందాడు. పి సంతోష్ ఎన్ఏఆర్ఎల్ యొక్క ఎండి అండ్ సిఇఓ. ఎన్ఏఆర్ఎల్ మీన్స్ ఫేమస్ నోన్ యాజ్ బ్యాడ్ బ్యాంక్. అమర్దీప్ సింగ్ డిపిఐఐటి యొక్క సెక్రటరీ.
సో ఇది మనకి వార్తల్లో ఉన్నటువంటి ఆర్థిక సంస్థల చైర్పర్సన్స్. నెక్స్ట్ సెక్రటరీ అండి. అయితే ఇది ఏపీపీఎస్సీ వాళ్ళకి అవసరం లేదు, కానీ టీజీపీఎస్సీ కంపల్సరీ ఫోకస్ చేస్తుందండి. సో మంత్రిత్వ శాఖల సెక్రటరీ వచ్చినప్పుడు ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి మనం ఫోకస్ చేయాలి. సో క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్, వెరీ ఫేమస్. ఆర్థిక శాఖ తుహిన్ కాంత్ పాండే. ఇంకోరు కుమార్ తుహిన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు, ఇతను నెదర్లాండ్ రాయబారి అండి. గోవింద్ మోహన్ హోంశాఖ, రాజేష్ కుమార్ రక్షణ శాఖ, విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ. సో వాసుకి కేరళ రాష్ట్రం యొక్క విదేశాంగ శాఖ కార్యదర్శి. సో కాబట్టి వెరీ ఫేమస్ అండి. రేర్ కండిషన్లో మనకి రాష్ట్రాలు ఫారెన్ సెక్రటరీ కలిగి ఉంటారు. సో కేరళ మనకి ఓన్లీ స్టేట్ కాబట్టి ఆ వాసుకి పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియన్సే కానీ ప్రపంచ సంస్థలకి నియామకం పొందారు. శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ వెరీ ఫేమస్, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ రాయబారిగా నియామకం పొందాడు. అరుణ్ గోయల్ క్రయోషియా రాయబారి, రవీంద్ర ఐస్లాండ్ రాయబారి, కుమార్ తుహిన్ నెదర్లాండ్ రాయబారి. తుహిన్ కాంత్ పాండే వేరు, కుమార్ తుహిన్ వేరు. వినయ్ మోహన్ అమెరికా రాయబారి, గుర్తుపెట్టుకోవాలి. పర్వతనేని హరీష్ యుఎన్ఓ లోపల ఇండియా యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్. రుచిరా కంబోజా ప్లేస్లో వస్తాడు కాబట్టి వెరీ వెరీ ఫేమస్. జైషా ఐసీసీ చైర్పర్సన్, ఇండియా నుంచి 5th పర్సన్. ఇంద్రమాని పాండే సో బిమ్స్టెక్ యొక్క సెక్రటరీ జనరల్గా వచ్చాడు. బిమ్స్టెక్ మనం ఇదంతా ఐఆర్ క్లాసులో వస్తుందండి. వాట్ ఈస్ ద బిమ్స్టెక్, మెంబర్స్ ఏ కంట్రీస్ అని చెప్పేసి, ఎందుకు ఏర్పడింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అచల్ రెడ్డి తెలంగాణ జనగామ యుఎన్సిబిడి యొక్క సబ్సిడియరీ సంస్థకి చైర్పర్సన్గా వచ్చాడు. సో యుఎన్సిబిడి వెరీ ఫేమస్ అండి. సో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. మనకి COP16 వచ్చేసి 2024 నవంబర్ మాసం లోపల కొలంబియా హోస్ట్ చేస్తుంది. ఒక ప్రశ్న తప్పనిసరిగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ సో కేతన్ పరేఖ్ అని చెప్పేసి యాపిల్ CFO, చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఆర్గ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాటి అధ్యక్షులు మార్క్ రూటే, నాటో యొక్క సెక్రటరీ జనరల్, ఈయన నెదర్లాండ్ యొక్క మాజీ ప్రధాని, వెరీ ఫేమస్. నాటో మనకి వార్తల్లో ఉంది. ఫిలియోన్ యాంగ్ అని చెప్పేసి కామరూన్ మాజీ ప్రధాని, ఇతను యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీకి 79 సెషన్కి అధ్యక్షుడిగా పనిచేశాడు. మహమ్మద్ మాలిక్ పాకిస్తాన్ యొక్క ISI చీఫ్. సిన్వర్ హమాస్ యొక్క అధినేత. సో నెక్స్ట్ ఇతర నియామకాలండి. ఇవి దేని కిందికి రావు. సంతోష్ కశ్యప్ ఇండియా ఉమెన్ ఫుట్బాల్ కోచ్. సతీష్ కుమార్ రైల్వే బోర్డ్ CEO. ఇది టీజీపీఎస్సీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అప్పుడు అనిల్ కుమార్ ఉండే ప్రశ్న వచ్చినప్పుడు. బిఎన్ గంగాధర్ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్. NMC అనేది 2019 యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. సైమన్ మాక్ యూనివర్సల్ AI యొక్క వైస్ ఛాన్సలర్. ఇదేంటి అంటే ప్రపంచంలో మొట్టమొదటి AI యూనివర్సిటీ. అనిల్ కుమార్ లాహోటి ట్రాయ్ యొక్క చైర్పర్సన్గా పనిచేస్తున్నాడు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ దేశాల ప్రధానులు అధ్యక్షులు అండి. ఇది మన ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో కాబట్టి సెప్టెంబర్ జూలై ఆగస్టు ఫోకస్ చేయండి. అందుకే మనం ఇక్కడ మంత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మైకెల్ బార్నియర్ ఫ్రాన్స్ ప్రధాని. జాఫర్ హసన్ జోర్డాన్ PM. దిశా నాయకే శ్రీలంక కమ్యూనిస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. షిగోరు ఇషిచా జపాన్ ప్రధాని. కిషడా అని చెప్పేసి ఉండే ఆ కిషడా బేండు షిగేర్ వచ్చిండు. అబ్దుల్ మజీద్ అల్జీరియా అధ్యక్షుడు. నెక్స్ట్ ఆగస్టు మాసంలో మనకు 2 ఉన్నాయండి. కమెల్ మడోరి అని చెప్పేసి ట్యునీషియా, పాల్ కగామ్ అని చెప్పేసి రువండా. జూలైలో మొత్తం 3 ఉన్నాయి. స్టార్మర్ బ్రిటిష్ ప్రధాని. KP శర్మ ఓలీ నేపాల్ ప్రధాని 4వసారి. మసౌద్ పెజెష్కియన్ ఇరాన్ అధ్యక్షుడు. ఇబ్రహీం రైసీ మరణించాడు కాబట్టి వచ్చాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మసౌద్ అని చెప్పేసి. ఇతరాలు అండి, అంటే జనవరి నుంచి జూన్ వరకు అంత బాగా ఫోకస్ చేయకండి నియామకాల్లో. నికోలస్ మడురో వెనిజులా. లారెన్స్ సింగపూర్. వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు వరుసగా 5వసారి.
సిరిల్ రామపోసో సౌత్ ఆఫ్రికా, విలియం లైచింగ్ తైవాన్ అధ్యక్షుడు. ఈయన వన్ చైనా పాలసీకి అగనిస్ట్ కాబట్టి సో మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఫేమస్ పర్సనాలిటీ. రాజేష్ కుమార్, ఇది October 24 అండి, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చైర్మన్. ఇవి నియామకాలండి. సో మీకు జనవరి నుంచి ఇంకా కొన్ని ఉన్నాయి, ఆగస్టు కూడా ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మళ్ళీ వచ్చింది ఇది ఒకటి. ఓకే అండి. అయితే మనకి జనవరి నుంచి జూన్ వరకు మీరు మంత్లీ మ్యాగజైన్లో ఎక్కువ నియామకాలు ఉండే ఉంటాయి. ఒకవేళ మీరు ఇవి చదివి ఉన్నట్లయితే ఒకసారి చూసుకోండి, ఇబ్బంది లేదు. బట్ ఇవి కనీసము ఈ 9 పేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ నియామకాలు చదవకుండా ఎగ్జామ్కి అయితే పోవద్దండి. మినిమం చదవాల్సిన నియామకాలు ఇవన్నీ కూడా. మనం ఇదే విధంగా పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ప్లేసెస్, డేస్ అండ్ థీమ్, అవార్డ్స్, కమిటీలు, సమ్మిట్స్, ర్యాంకింగ్, ఈ 9 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్. స్పోర్ట్స్ కూడా, దీనికి బోర్డు అవసరం లేదు. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ వేరు, ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ వేరు. ఈ 9 అంశాలు మనకి ఫ్యాక్టే కాబట్టి సో మన యాప్లో చేద్దాం. సో ఇది మీరు ఇలా చదువుకోవచ్చు, లేకుంటే మంత్లీ వైజ్ చదువుకోవచ్చు. మంత్లీ వైజ్ చదువుకుంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇట్లా చదివితే ఈజీగా రివైజ్ చేయవచ్చు, ఎగ్జామ్ టైంలో తక్కువ సమయంలో ఎక్కువ అంశాలు గ్రహించవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు ఉపయోగం అని చెప్పేసి అనిపిస్తే, మనలాంటి అభ్యర్థులకి పనికొస్తే అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. నచ్చకుంటే డిస్లైక్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.